హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్ అనమాట. న్యూ ఇయర్ స్పెషల్ వ్లాగ్ తీశాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. అండ్ ఈరోజు మా సిస్టర్ టాలెంట్ అంతా ఈ ముగ్గులో చూపించింది. ఇంట్లో ఏం పని చేయదు కానీ ముగ్గులో మాత్రం చూపిస్తుంది అన్ని పనులు. నైట్ అంతా ఇది కష్టపడి ఈ ముగ్గు గీసింది ఈరోజు. సో ఇది కూడా ఇంకా డిసప్పాయింట్గా చెప్తుంది, అబ్బాయి ఈ కలర్ ఇక్కడ వేయలేదు, ఆ కలర్ ఇక్కడ వేయలేదు అని చెప్పి. సో ఇది చాలా ప్రాక్టీస్ చేసి ఈరోజు వేసింది అనమాట. ఇంకా న్యూ ఇయర్ చాలా సింపుల్గానే చేసింది, బికాస్ ఈ సంక్రాంతి వస్తుంది కాబట్టి ఇంకా బాగా చేద్దాము అని చెప్పేసి ఈ న్యూ ఇయర్కి మాత్రం కొంచెం సింపుల్గా చేద్దామని చెప్పి నార్మల్గా చిన్నది ఒకటి ఈ పికాక్స్ ఒకటి వేసి పెట్టిందనమాట. దాని తర్వాత ఇంకా మా సర్వెంట్ వచ్చి ఈ హౌస్ మొత్తం క్లీన్ చేసింది. ఇదంతా డైలీ అయితే చీమలు అవన్నీ వస్తాయని చెప్పి ఇంకా డెటాల్, లైజాల్ అని చెప్పి మిక్స్డ్ పెట్టి తుడుస్తుంది అనమాట. అందుకే ఇంత నీట్గా ఉంది, లేదంటే ఇంకా అంతే ఇంకా. సో ఇక్కడ చూసుకుంటే మా మమ్మీ పూజ కూడా చేసుకుంది, కంప్లీట్ అయిపోయింది పూజ కూడా. మా మమ్మీ పూజ చేసుకుంటే మాత్రం అన్నీ క్లీన్ చేసి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టి పూజ చేసుకుంటారనమాట. ఇంకా ఇక్కడ రైట్ సైడ్ కొన్ని ఫోటో ఫ్రేమ్స్ తీసుకోవాలి. సో ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాం. సేమ్ ఫోటో ఫ్రేమ్ అంటే సేమ్ సైజ్ ఉండేలాగా. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము. ఇది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇది మోస్ట్ ఫేమస్ టెంపుల్ అనమాట. ఇక్కడ మన నీతా అంబానీ గారు కూడా వచ్చి దర్శించుకుంటారు. అసలు ఏ కోరికైనా సరే ఇక్కడ నెరవేరుతాయి అని ఒక నమ్మకం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మా మమ్మీ కొబ్బరికాయ, పువ్వులు అవి తీసుకుంటున్నారు. ఇక్కడ ఒడిబియ్యం కూడా పోసుకోవచ్చు అన్నమాట. సో ఒడిబియ్యం పోసుకునే వాళ్ళేమో ఇక్కడ అమ్మవారికి బ్యాంగిల్స్, శారీ తీసుకుంటారు, పసుపు కుంకుమ. ఇక్కడ వెహికల్స్కి పూజ చేసే వాళ్ళు కూడా గుమ్మడికాయ, కొబ్బరికాయలు అవి తీసుకుంటారనమాట. సో ఫైనల్గా అయితే మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఈ 2 రోడ్స్ అసలు బోనాల సీజన్ అప్పుడైతే చాలా అంటే చాలా రష్ ఉంటారనమాట. ప్రతి ఒక్కరు బోనం చేసుకొని తీసుకొస్తారు. ఇంకా లోపలికైతే ఎంటర్ అవుతున్నాం మేము. ఈరోజైతే ఎక్కువ క్యూ లేదు, ఎందుకంటే న్యూ ఇయర్ కదా. సో చాలా తక్కువ జనాలు ఉన్నారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, వెళ్ళే దారి. ఇక్కడ మనం మెయిన్ డోర్ నుంచి వెళ్తున్నాం అనమాట, ఫ్రంట్ సైడ్ నుంచి. ఇక్కడ ముడుపులు కూడా కడతారనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాం ఎంట్రన్స్. ఆల్రెడీ కొంతమంది దర్శించుకొని కూర్చున్నారు, ఇంకొంతమంది ఏమో ఒడిబియ్యం తీసుకొస్తున్నారు. ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక ఆవిడ ఒడిబియ్యం తీసుకొస్తుంది. ఇటు సైడ్ ఏమో మనం దీపాలు ముట్టించుకోవచ్చు అనమాట. ఇక్కడ దీపం పెట్టుకోవచ్చు మనము. ఇక్కడనేమో ముడుపులు కట్టవచ్చు. మనము ఏమైనా కోరుకుంటే అది నెరవేరుతుంది అనమాట. ఇక్కడ ముడుపులు కట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మా మమ్మీ దీపం ముట్టిస్తా అని చెప్పి అడుగుతుందనమాట మ్యాచ్ బాక్స్. ఇక్కడ చాలామంది కార్తీక మాసం అప్పుడైతే ఇంకా చెప్పలేనంత జనాలు వస్తారు. ఇంకా మా డాడీ ఏమో కొబ్బరికాయ కొడుతున్నారు ఇక్కడ.
కొబ్బరికాయ కొట్టి ఇక్కడ దీపం ముట్టించి ఇంకా లోపలికి వెళ్ళడమే. ఇక్కడ కుంకుమ తీసుకున్న వాళ్ళు, అమ్మవారి కుంకుమ చాలా స్పెషల్ అసలు. మేమైతే కొంచెం ఇంటికి కూడా కొంచెం తెచ్చుకుంటాము డైలీ పెట్టుకోవడానికి. ఇక్కడ దర్శించిన తర్వాత ఇంకా స్లోగా మేము మూవ్ అవుతున్నాం లోపలికి. ఇది మెయిన్ గడప అనమాట. ఈ గడపను మొక్కి లోపలికి వెళ్ళాలి. ఇది శతకోపం అనమాట. గజస్తంభం దగ్గర మొక్కి ఇంకా అమ్మవారు దగ్గరికి వెళ్ళాలన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ అమ్మవారు కొంచెం లోపలికి ఉంటుంది. లోపలికంటే ఒకప్పుడు అమ్మవారు కింద బావిలో దాచుకుందనమాట. ఎందుకంటే వాళ్ళ కొడుకు చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట అమ్మవారిని. యాక్చువల్లీ ఇది ఒక పెద్ద స్టోరీ ఉంది. నేను ఆ స్టోరీ మర్చిపోయాను. మీకు డెఫినెట్లీ నేను మళ్ళీ ఇంకెప్పుడైనా చెప్తాను. నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ షూట్ చేసినప్పుడు నేను మీకు చెప్తాను. సో అమ్మవారు ఇక్కడ ఒకప్పుడు సిటీలో ఇప్పుడు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారని చెప్పి వాళ్ళ కొడుకు ఆమెను వెతకలేడు అని చెప్పేసి ఇది ఇంత డౌన్లో ఒక బావిలో తను నివసిస్తుంది అనమాట. సో ఇప్పుడు కిందికి వెళ్తున్నాం అమ్మవారిని చూడడానికి. యాక్చువల్లీ ఇదంతా ఒక బావి. సో బావి లోపల ఇలా టెంపుల్ కట్టారనమాట. చూడండి అమ్మవారిని. ఈ అమ్మవారే ఎల్లమ్మ తల్లి. ఇంకా అమ్మవారిని దర్శించిన తర్వాత మనం మళ్ళీ పైకి వెళ్ళి వేరే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఒడిబియ్యం కొంతమంది తెచ్చారు. వాళ్ళు ఏం మొక్కుకున్నట్టున్నారు. సో వాళ్ళు పోస్తున్నారనమాట ఒడిబియ్యం. ఇక్కడ చూసారు కదా స్టోరీ మొత్తం ఫోటో ప్రతి ఒక్క ఫ్రేమ్లో చూపిస్తున్నారు టెంపుల్ సైడ్ అంతా. ఈ టెంపుల్ అసలు ప్రతిసారి రష్ ఉంటుంది చాలా. ఈరోజు కొంచెం ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంది కాబట్టి నేను షూట్ చేయగలుగుతున్నాను. లేకపోతే అసలు ఎంత రష్ అంటే అసలు ఒక కాలు తీసి ఇంకో కాలు పెట్టలేము, అంత రష్ ఉంటుంది. ఇంక ఇదంతా ఇక్కడ కౌంటర్ వచ్చేసి మనం ఏదైనా డొనేట్ రైస్ కానీ ఏదైనా అన్నదానానికి డొనేట్ చేయాలనుకుంటే అక్కడ డొనేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఇంకో కౌంటర్ ఉంది. నార్మల్గా అయితే వచ్చారు ఈరోజు జనాలు, ఎక్కువ మంది అయితే రాలేదు. ఇంకొక అమ్మవారు. ఈ అమ్మవారి పేరు నేను సరిగ్గా చూడలేదు కానీ బట్ ఇక్కడ కూడా దర్శించుకుంటున్నారు. అక్కడ అక్క చెల్లెళ్ళు అంటారు కదా, ఆ అమ్మవారు. నాగదేవతలు అమ్మవారు అనుకుంటా. ఇక్కడ మా మమ్మీ ప్రసాదం ఇచ్చారనమాట. సో ప్రసాదం పంచుతుంది. ఇక్కడ గోల్డెన్ కలర్తో బాగా డిజైన్ చేశారు అమ్మవారి సైడ్ ఫ్రేమ్స్ అన్నీ. చాలా బాగుంది. ఇక్కడ అందరు సెల్ఫీస్ కూడా తీసుకుంటున్నారు. సో అందుకనే నేను ఇటు సైడ్ వచ్చాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే అమ్మవారికి వడిబియ్యం పోస్తారనమాట. సో వాళ్ళు అమ్మవారికి శారీస్, రైస్ అవి కలెక్ట్ చేసుకుంటారు. అమ్మవారికి వడిబియ్యం అమ్మవారికి చూపించి పోస్తారనమాట. కోరికలు నెరవేరిన వాళ్ళు పోసుకోవచ్చు. ఈ టెంపుల్కి నేను చాలా రేర్గా వస్తాను యాక్చువల్లీ. ఎందుకంటే మా లొకేషన్కి ఈ లొకేషన్ కొంచెం దూరంలో ఉంటుంది.
చూస్తున్నారు గదా! అమ్మవారికి. మనకు మనం దర్శించిన తర్వాత అప్పుడప్పుడు పూజారి మనకి అమ్మవారి బ్యాంగిల్స్, ఫ్లవర్స్ కూడా ఇస్తారనమాట. నవరాత్రులైతే ఇంకా చాలా చేస్తారు. ఇక్కడ చూడండి బోనం ఎత్తుకున్నారు గదా! సో, బోనం ఇచ్చిన తర్వాత అక్కడ పెట్టారు. ఇదేమో ప్రసాదం కౌంటర్. ఇక్కడ మనకు లడ్డు, పులిహోర 2 దొరుకుతాయి. ఇంకా ఇది బయటికొచ్చేస్తున్నాము. ఇక్కడ అమ్మవారి శారీస్ అమ్ముతున్నారనమాట. ఇంకా ఇక్కడ మా మమ్మీ ఏమనుకుందంటే, ఏదైనా మంచి ఫోటోస్ తీసుకుందాము అని జెప్పేసి శివుడు, పార్వతిది అలా ఫోటోస్ తీసుకుందాం. అలానే ఎల్లమ్మ తల్లిదొక ఫోటో తీసుకుందామని ప్లాన్ జేస్తున్నారు. ఆల్రెడీ ఒక ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నారు. సో, ఇక్కడితో నేను వీడియో అనేది ఎండ్ జేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ ఇక్కడ చూసుకోండి ఒకసారి బోనాలు ఎలా చేస్తున్నారో. అలా అమ్మవారికి ఆడుతూ పాడుతూ బోనాలు తీసుకొనొస్తారు. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు కొంతమంది. అండ్ కమెంట్ గూడా చేయండి మీకేమన్నా నే నేనేదైనా తప్పుగా ఎక్కడైనా వర్డ్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఐ విల్ చెక్ ఔట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.